సో మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటాము అంటే ఓపెన్ సోర్స్ సిస్టమ్ గురించి. సో వాట్ ఈస్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? మనం ఇందాక ఓపెన్ సోర్స్ గురించి అంటే ఒక చిన్న హింట్ ఇచ్చాం కదా. ఓపెన్ సోర్స్లోనే మీనింగ్ ఉంది. ఏంటి ఓపెన్ అంటే ఇది ఫ్రీ, అంటే ఓపెన్ పబ్లిక్లీ అవైలబుల్గా ఉంటుంది. సోర్స్ అంటే సోర్స్ కోడ్. ఇక్కడ సోర్స్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఐ మీన్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ కోడ్ అంతా మనకి ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం చెప్పొచ్చు సోర్స్ కోడ్ ఈజ్ మేడ్ అవైలబుల్ టు ది పబ్లిక్ టు ఇన్స్పెక్ట్, మోడిఫై అండ్ కాంట్రిబ్యూట్. ఇక్కడ ఆ కోడ్ని ఎవడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్స్పెక్ట్ అంటే ఏంటి? ఓకే, అసలు ఏముంది ఆ కోడ్లో, కరెంట్ కోడ్లో ఏముంది, ఏ ఫీచర్స్ ఉన్నాయో వాడు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఏమంటాడంటే, ఓకే నాకు ఇక్కడ ఈ ఆపరేటింగ్ సిస్టంలో నాకు ఈ ఐకాన్ ఇక్కడ నచ్చట్లేదు, దాన్ని కొంచెం నేను మార్చుకోవాలి. లేకపోతే ఈ ఆపరేటింగ్ సిస్టంలో సర్వర్ ఎలా స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్అప్ని నేను మార్చుకోవాలి, నాకు కావాల్సిన ప్రోగ్రామ్స్తోనే అది స్టార్ట్ అవ్వాలి అని కైండ్ ఆఫ్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మోడిఫికేషన్ చేసుకున్న తర్వాత దాన్ని కాంట్రిబ్యూట్ చేసుకుంటాడు. ఇది ఓపెన్ సిస్టమ్ మోడల్ కనుక. సో నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్పెక్ట్ చేసుకున్నాను, మోడిఫై చేసుకున్నాను, నాకు తగ్గట్టుగా నేను క్రియేట్ చేసుకున్నాను, దెన్ కాంట్రిబ్యూట్ చేస్తాను. ఎందుకంటే బైండ్ ఆఫ్ ద డే ఇది కాంట్రిబ్యూట్ చేస్తేనే ఓపెన్ సిస్టమ్ మోడల్ అవుతుంది. అంతేగాని మీరు చేసుకొని మీరు పెట్టేసుకున్నారు అనుకోండి, అది మీ వరకే ఉంటుంది కానీ అది ఎవరికి పబ్లిక్లీ యూజబుల్ ఉండదు. సో ఓపెన్ సిస్టమ్ మోడల్ అంటే ఎవరైనా దాన్ని వితౌట్ లైసెన్సింగ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్పెక్ట్ చేసుకొని మోడిఫై చేసుకొని కోడ్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మోడిఫై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమన్నామంటే ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం అంటాం. సో మనకి ఇక్కడ లైనక్స్ ఏంటంటే ఇది ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా వాళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా దాన్ని కావాల్సిన ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మనకి కీ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అంటే మనం ఇంకా డీప్గా వెళ్ళే ముందు సో దీని యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అంటే అందులో ఫస్ట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యాక్సెస్ టు సోర్స్ కోడ్. ఇక్కడ యాక్సెస్ టు సోర్స్ కోడ్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఈ సోర్స్ కోడ్ ఉందో అది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. హ్యూమన్ రీడబుల్ అంటే ఏంటి? మనం హ్యూమన్స్ కదా, మనం ఈజీగా అర్థం చేసుకునే లాంగ్వేజ్లోనే ఉంటుంది. అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే యూజర్స్ ఎవరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఈజీగా అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు మాడిఫై చేసేసుకొని తర్వాత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, కాంట్రిబ్యూట్ అంటే మళ్ళీ అందరి కోసం దాన్ని వదిలేస్తారు బయటికి, ఐ మీన్ ఓపెన్ సోర్స్ సిస్టమ్ మోడల్ కనుక. నెక్స్ట్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ రైట్స్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అంటే ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని సాఫ్ట్వేర్స్ లైసెన్స్లు ఉంటాయి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ హెచ్పి, లినక్స్, ఏఎక్స్ చెప్పుకున్నాం కదా, అవన్నీ లైసెన్సింగ్ మనం కంపల్సరీ కొనుక్కొని యూజ్ చేసుకోవాలి. కానీ నార్మల్ ఈ ఏదైతే ఓపెన్ సోర్స్ సిస్టమ్ మోడల్స్ దాంట్లో ఏమొస్తుందంటే ఇది ఫ్రీ అన్నట్టు. ఐ మీన్ యూజర్స్ హ్యావ్ ఫ్రీడమ్ టు డిస్ట్రిబ్యూట్ ద సాఫ్ట్వేర్. అంటే మీరు ఈజీగా దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు తగ్గట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఓపెన్ సిస్టమ్ మోడల్ కింద డిస్ట్రిబ్యూటివ్ రైట్స్ కింద వాళ్ళు ఏం రిస్ట్రిక్షన్ పెట్టరు. ఓకే, రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? వితౌట్ నా పర్మిషన్ నువ్వు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయకూడదు, నువ్వు చేయాలంటే కంపల్సరీ లైసెన్స్ కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అంటే ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లైసెన్సింగ్. మనం లైసెన్సింగ్ గురించి చెప్పుకున్నాం. లైసెన్సింగ్ ఏంటంటే ఇది జనరల్గా ఇది ఓపెన్ లైసెన్సింగ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఓపెన్ లైసెన్సింగ్ అంటే ఒక టర్మ్ ఉంటుంది, జనరల్ పబ్లిక్, ఐ మీన్ దీన్నే మనం GNU జనరల్ పబ్లిక్ లైసెన్సింగ్ కింద ఇవన్నీ రిలీజ్ చేస్తారు అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లైసెన్సింగ్ కింద యూజ్ చేసే ప్రోడక్ట్ ఏదైనా సరే ఫ్రీ టు యూజ్. సో మనం దానికి డబ్బులు ఏం పే చేస్తాం కదా, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా మాడిఫై చేసుకోవచ్చు, ఫ్రీగా మనం మాడిఫై చేసిన తర్వాత దాన్ని మనం ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే, ఎవరికైనా ఇచ్చేయచ్చు. సో దీని కింద మనకి చాలా రకాల పాపులర్ ఎగ్జాంపుల్స్ వస్తాయి ఓపెన్ సిస్టమ్ మోడల్స్. లైనక్స్ ఉన్నది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. అపాచీ హెచ్టిటిపి సర్వర్ చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని MySQL అండ్ PostgreSQL డేటాబేస్లు చెప్పుకోవచ్చు. అండ్ GNU కంపైలర్ కలెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ మనకి ఓపెన్ సోర్స్ మోడల్ యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్లోనకే వస్తాయి. సో నార్మల్గా
దీని యొక్క ఎండ్ గోల్ ఏంటంటే దీని యొక్క ఎండ్ గోల్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ రిడ్యూసింగ్ డెవలప్మెంట్ కాస్ట్. ఇక్కడ ఇన్నోవేషన్ ఏంటంటే డిఫరెంట్ ఫీచర్స్ని యాడ్ చేయడం, అండ్ రిడ్యూసింగ్ ది డెవలప్మెంట్ కాస్ట్ అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక పీస్ ఆఫ్ వర్క్ని మీరు యాడ్ చేశారు, నేను ఒక పీస్ ఆఫ్ వర్క్ని యాడ్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ ఆఫ్ పర్టికులర్ ప్రోగ్రామ్ వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ ప్రాసెస్ కాస్ట్ అనేది మనం తగ్గించవచ్చు, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కనుక. అండ్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. కొలాబరేషన్ అంటే ఏంటి, మనం అందరం కలిసి ఓకే నేను ఈ పర్టికులర్ ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఏ అనే ఫీచర్ని పెడతాను, ఇంకొక పర్సన్ బి అనే ఫీచర్ని పెడతాడు, ఇంకో పర్సన్ సి అనే ఫీచర్ని పెడతాడు. ఇలా అందరూ ఈ ముగ్గురు కొలాబరేట్ అయ్యి దాన్ని డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో దానివల్ల ఎవరికి బెనిఫిట్స్, ఇండివిజువల్ డెవలపర్ ఎవరైతే దాన్ని డెవలప్ చేస్తున్నారో ఆ పర్సన్కి బెనిఫిట్ ఉంటుంది, అండ్ లార్జ్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఆ పర్టికులర్ కంపెనీకో వర్క్ చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇది ఓపెన్ సోర్స్ సిస్టమ్ యొక్క మోడల్ అండ్ దాని యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో సింపుల్గా మీరు ఎవరైనా అడిగితే ఓపెన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో లైనక్స్ ఈజ్ ది వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ సోర్స్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటామంటే డిస్ట్రిబ్యూషన్స్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్నే మనం షార్ట్కట్లో డిస్ట్రో అని కూడా అంటాం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ నార్మల్ జనరల్గా ఒక ఎగ్జాంపుల్. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకుందాం, ఎలా అంటే ఒక ఫుడ్ వెజిటబుల్ మార్కెట్ తీసుకుందాం, అంటే ఒక విజేత మార్కెట్నో లేకపోతే వాటెవర్ మీ యొక్క ఏదైనా వెజిటబుల్ మార్కెట్ దగ్గరలో ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిలయన్స్ మార్కెట్ అయినా వాటెవర్ అక్కడికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, మీకు కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ అంటే అటు వెజిటేబుల్స్ నుంచి అటు ఫ్రూట్స్ నుంచి లైక్ ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ ఫ్రూట్స్ కానీ అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఏం చేసి ఉంటాయి, అన్నీ ఒక దగ్గర పెట్టి ఉంటారు, అంటే కేటగిరీ చేసేసి అన్నీ ఒక దగ్గర పెడతారు. అవన్నీ మీరు ఒకే దగ్గర నుంచి తీసుకోవచ్చు. దానివల్ల మనకి యూజ్ ఏంటి, మనం ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గర తిరగా అవసరం లేదు, అది ఫస్ట్ బెనిఫిట్, అంతేనా. సో మనం అన్నీ ఒకే దగ్గర తీసేసుకుంటాం, అంటే దాని ఏమంటారు, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఒక దగ్గర నుండి తెచ్చుకుంటాం. అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ దట్ ప్రొవైడ్ యూజర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు ఒక యూజర్కి ఏమేమి కావాలి అన్నది మొత్తం ఒక ప్యాకేజింగ్ రూపంలో పెట్టేసి యూజర్కి అమ్మడం చేస్తారు. సో ఇక్కడ మనం అమ్మడం ఇన్ ది సెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం చెప్పాం కదా, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా ఉండవు, అవి కంపల్సరీ మన లైసెన్స్ కొనుక్కోవాలని చెప్పుకున్నాం కదా అవి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో మీరు చూడండి, ఇప్పుడు విండోస్ మనం యూజ్ చేస్తున్నాం, ఎక్స్పీ ఈజ్ ఆల్రెడీ డెస్క్టాప్ వెర్షన్, అది ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనం యూజ్ చేస్తున్నాం, విండోస్ 10 అవ్వచ్చు, విండోస్ 11 అవ్వచ్చు. ఇదే మనం ఫ్రీగా ఇస్తున్నారు, ల్యాప్టాప్ కొంటే ఎవరు ఓఎస్ కూడా వాళ్ళు చార్జ్ చేస్తున్నారు, అదేంటంటే లైసెన్సింగే కదా. సో ఆ ప్రోడక్ట్లో మనకి ఏమొస్తుంది, విండోస్ 11 ఆర్ 10లో ఆ యూజర్కి మంచి చూడు, మీరు కంపేర్ చేసుకోండి, విండోస్ 10కి విండోస్ 11కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ద వే ఆఫ్ ఇంటర్ఫేస్, ఎలా యాక్సెస్ చేస్తాము, అవన్నీ మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి, ప్రతి వెర్షన్కి ఒక్కొక్క ప్రైజింగ్ వాళ్ళు పెట్టుకుంటారు, ప్లస్ అందులో డిఫరెంట్ యూజర్ ఫ్రెండ్లీ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు 10కి మీరు 11కి మీరు కంపేర్ చేసుకుంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ అనేది చాలా మారే ఉంటుంది. సో మీరు యూజ్ చేసిన వాళ్ళు అయితే మీకు అర్థమైపోతుంది ఇప్పటికీ. సో అలాగే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్వర్ రన్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజింగ్ పెడతారు. ఆ ప్యాకేజ్ మనం కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన ప్రతి సపోర్టెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు అందులోనే పెట్టేసి ఇచ్చేస్తారు. సో మనం దాన్ని ఇంకెక్కడ బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉన్నది, ఏం చేయాల్సి ఉన్నది, మనం దాన్నే యూజ్ చేసుకోవచ్చు ఎండ్ టు ఎండ్. ఓకే, సో అది సింగిల్ ఫామ్ అంటే ఏంటంటే లైనక్స్ కెనాల్ అలాంగ్ విత్ వేరియస్ అదర్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, అదే చెప్తున్నా, ఓఎస్తో పాటు ఇంకా కావాల్సిన ఇంపార్టెంట్
ఫీచర్స్ కానీ లేకపోతే యూజర్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అన్ని క్రియేట్ చేసి వీళ్ళు వీళ్ళు అనేవాళ్ళు ఉంచుతారు. ఓకే, సో దేర్ ఆర్ సెవరల్ డిఫరెంట్ డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూట్స్ మనకి బయట ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ తీసుకుంటే మనకు చాలా ఉన్నాయి బయట. ఏముండొచ్చు ఏముండొచ్చు అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అందులో మనకి ఫస్ట్ ప్లేస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది ఎప్పటికీ రెడ్ హ్యాట్ ఉంది. అంటే రెడ్ హ్యాట్ ఎందుకు రెడ్ హ్యాట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అంటే, రెడ్ హ్యాట్ అనేది కంపెనీ కమ్ డిస్ట్రిబ్యూటర్. అంటే వాళ్ళు పెద్ద కంపెనీగా ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ప్లస్ వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ని అమ్ముతారు కూడా. వాళ్ళకు ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ని అమ్ముతారు. సో వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే రెడ్ హ్యాట్ ఓఎస్. దాన్నే మనం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్ లైనక్స్ అని కూడా మనం సమ్ టైమ్స్ అంటాం. సో దాని తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే సెంట్ ఓఎస్ అని, ఓఈఎల్ అని, యుబంటు అని, ఫెడరా అని, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వాటి తర్వాత ఉన్న నెక్స్ట్ లిస్ట్ అనుకుందాం. ఓకే, సో బట్ మార్కెట్లో నేను చూసిన వాటికి లైక్ 90% కస్టమర్స్ ఎవరైతే మనం ఏ ప్రాజెక్ట్కి అయితే పనిచేస్తామో 90% కస్టమర్స్ అనేవాళ్ళు రెడ్ హ్యాట్ యూజ్ చేస్తారు. ఎందుకు రెడ్ హ్యాట్ అంత పాపులర్ అంటే, రెడ్ హ్యాట్ అనేది ఒక ప్యాకేజ్డ్ డిస్ట్రిబ్యూషన్గా వాళ్ళు అమ్ముతారు. సో దాంతోపాటు మనకి లైసెన్సింగ్, అదే ఆ లైసెన్స్ తీసుకుంటే దాంతోపాటు వాళ్ళు మన సపోర్టు అండ్ ఏవైనా ఇష్యూస్ వస్తే మన దానిలో కేసు రైజ్ చేసుకొని ఇష్యూకి రెజల్యూషన్ టిప్స్ ఆర్ రెజల్యూషన్ మెథడ్స్ ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అలా కాకుండా మనం ఓపెన్ సోర్స్ సిస్టమ్ మోడల్ యూజ్ చేసాం అనుకోండి, దానికి ఏ సపోర్ట్ ఉండదు, ఏముండదు. బట్ మనం ఫారమ్స్ ఉంటాయి కదా బయట, మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం డిఫరెంట్ ఫారమ్స్లో. ఆ ఫారమ్స్లో డిపెండ్ అయ్యి మనం మనకున్న ఇష్యూస్ని మనం అక్కడ రైజ్ చేస్తే ఎవరో ఒకరు ఓపెన్ సోర్స్ సిస్టంలో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరు చూసేసి దానికి రిప్లై ఇస్తే మనం వెయిట్ చేయాలి. దాన్ని బట్టి మనకు కొంచెం డిలే ఉండొచ్చు, లేకపోతే దాన్ని ఎవరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు అలాంటి ఇష్యూస్ని. అప్పుడు మనమే స్ట్రగుల్ అయ్యి కింద మీద పడి దాన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాలి. బట్ రెడ్ హ్యాట్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, లైసెన్స్ తీసుకుంటే అవన్నీ మనకు అవసరం. మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూని మనం ఫేస్ చేసాము, దాన్ని మనం ఎలా చేసుకోవాలి, దాని ట్రబుల్ షూటింగ్ తెలియకపోతే మనం వెంటనే కేస్ ఇన్ ది సెన్స్ సపోర్ట్ కేస్ ఓపెన్ చేసేసుకొని వాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నాకు ఈ ఇష్యూ వచ్చింది, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే, వాడి దగ్గర లేకపోతే వాడే R&D చేసి చెప్తాడు, ఉంటే మాత్రం డెఫినెట్లీ వెంటనే నీకు హెల్ప్ చేస్తాడు. సో అది మీకు లైసెన్సింగ్ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చే బెనిఫిట్స్. ఓపెన్ సోర్స్ మోడల్లో ఉన్న ఫ్రీ లైసెన్సింగ్ ఉన్న లైసెన్సింగ్ తీసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డిఫరెన్స్ అదొక్కటే, ఎందుకంటే సపోర్ట్ వాడిస్తాడు. అదే. సో నార్మల్గా వీళ్ళకి గోల్ ఏంటి, ఇట్స్ ఎ కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద లైనక్స్ కర్నల్. ఓకే, అండ్ ప్రొవైడ్ వేరియస్ ప్యాకేజెస్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్స్. సో బేసిక్గా వీళ్ళకి గోల్స్ ఏంటి, దే బిల్ట్ విత్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ గోల్స్. అంటే కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. అండ్ డిజైన్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే ఎలా పడితే అలా ఇచ్చారు ఆపరేటింగ్ సిస్టమ్, వాళ్ళు చాలా మంచి ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తారు. అంటే యూజర్కి ఏం కావాలి అన్నదే, ఎంతవరకు కావాలన్నది వాళ్ళు మంచి డిజైన్ చేస్తారు. అండ్ టార్గెట్ ఆడియన్స్ ఇన్ మైండ్. అంటే ఎవరైనా ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని తెచ్చుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి, ఎవరికైనా ఒక ఆడియన్స్కి అంటే లైక్ అవుట్ సైడ్ వాళ్ళకి బాగా ఇష్టంగా ఉండేటట్లు చేస్తారు. అందులో ఫస్ట్ ప్లేస్లో రెడ్ హ్యాట్ మాత్రం ఉంది ప్రస్తుతానికి. అదే ఎవర్గ్రీన్ అనుకోండి, అదే చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూషన్ కింద మనం చెప్పాం. ఇంకా చాలా ఉన్నాయి. యుబంటు అని ఉంది, ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు యుబంటు ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కూడా. బట్ డెస్క్టాప్ వర్షన్లో ఇది పాపులర్ అయింది. సర్వర్ వెర్షన్లో కూడా ఉంది, బట్ సర్వర్ వెర్షన్లో చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు ఈ యుబంటు అని ఆపరేటింగ్ సిస్టమ్ని. నెక్స్ట్ ఫెడరా ఉంది. ఈ ఫెడరా అంటే ఏంటంటే ఇది స్పాన్సర్డ్ బై రెడ్ హ్యాట్. సో రెడ్ హ్యాట్ నుంచి వచ్చే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫెడరా అనుకుందాం. సో ఈ ఫెడరా ఏంటంటే, ఈ ఫెడరా ఎవడు సర్వర్ బేస్డ్ ఎవడు యూజ్ చేయట్లేదు, ఇది జస్ట్ ఫర్ నార్మల్ యూజ్ కేస్ అనేది. దాని డెబైన్స్ ఉన్నాయి, సెంట్ ఓఎస్ ఉంది. ఇది సెంట్ ఓఎస్ అనేది ఏంటంటే ఫ్రీ అన్నట్టు, ఇది ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్ టు రెడ్ హ్యాట్ అన్నట్టు. అంటే రెడ్ హ్యాట్ యొక్క క్లోన్ అనుకుందాం ఎగ్జాంపుల్. సో రెడ్ హ్యాట్ లాగే ఉంటుంది, బట్ రెడ్ హ్యాట్ కాదు, అందులో కొన్ని చిన్న చేంజెస్ చేశారు. సో ఇట్స్ జనరల్గా ఏంటంటే ఇట్స్ ఎయిమ్ టు ప్రొవైడ్ స్టేబుల్ అండ్ సెక్యూర్ సర్వర్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సెంట్ ఓఎస్ అనేది. ఇంకా చాలా మింట్ ఓఎస్ అనేవి ఉంటాయి.
ఇంకేంటంటే ఓపెన్ సూసీ ఉంది. ఓపెన్ సూసీ ఇంకోటి ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను. సో ఓపెన్ సూసీ ఏంటంటే అందులో మనకి 2 రకాలు ఉంటాయి. జనరల్ జనరల్ ఐ మీన్ కమ్యూనిటీ బేస్డ్ అండ్ కమర్షియల్ బేస్డ్ అని ఉంటుంది. సో అది కూడా మనకి ఓపెన్ సూసీ కూడా మార్కెట్లో ఉంది. దాన్ని సర్వర్ బేస్డ్గా కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను చెప్పింది ఏంటంటే నార్మల్గా 90% పీపుల్ రెడ్ హ్యాట్ యూజ్ చేస్తారు. దాని తర్వాతనే ఏది ఇంకే ఓఎస్ అయినా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే వీటితో పాటు వీళ్ళు ప్యాకేజెస్లో ఆ పర్టికులర్ ఓఎస్లో సిస్టమ్ యూటిలిటీస్ అని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి ఓపెన్ ఆఫీస్ సిమిలర్ టు ఎంఎస్ ఆఫీస్, సో అది ఇంక్లూడ్ చేసి ఉంటుంది. అలాగే యూజర్కి ఏం కావాలి ప్రతిదీ ప్రీ ప్యాకేజింగ్ చేసి ఉంచుతారు. సో దానివల్ల ఏంటంటే ఒకేసారి ఒకే దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవచ్చు. అలా అని చెప్పేసి అన్ని ఆ సాఫ్ట్వేర్స్ వాళ్ళు పెట్టేసి ఇచ్చిరు. అందులో అవుట్ సైడ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కూడా అవసరమైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ ఓఎస్ మీరు తీసుకున్నారు, మీరు దాని మీద ఏదైనా మాల్వేర్ అటాక్ రిలేటెడ్ టూల్స్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్ 10 మైక్రో అనుకుందాం, దాని ఏజెంట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అది వాడేవాడు రెడ్ హ్యాట్ వాడు ఇవ్వడు, అది మీరు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానే మనం మన యొక్క విండోస్ యొక్క కంపారిజన్ చేసుకుంటే మీరు హోమ్ పీసీ కొన్నారు, హోమ్ పీసీలో ఎగ్జాంపుల్ మీరు విండోస్ 11 వేసుకున్నారు. మీరు విండోస్ 11 వేసుకున్న తర్వాత ఏదైనా యాంటీ సాఫ్ట్వేర్ వేసుకుంటారు కదా, యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మీరు మళ్ళీ కొనుక్కుంటారు. మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే క్రాక్డ్ వర్షన్స్ దొరుకుతాయి, అవి అంత సేఫ్ కాదు, మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో మీరు ఫ్రీ వెర్షన్ కూడా ట్రయల్ వెర్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు నచ్చితే మీరు లైసెన్స్ కొనుక్కుంటారు. అలా విధంగా ఏదైనా మీరు థర్డ్ పార్టీని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆన్ టాప్ ఆఫ్ ఓఎస్ కంపల్సరీ మీరు అవి కొనుక్కోవాల్సిందే. ఎగ్జాంపుల్ 10 మైక్రో. ఓకే, 10 మైక్రో అనేది ఒక మానిటరింగ్ టూల్ ఫర్ ది మీ యొక్క సర్వర్ యొక్క మానిటరింగ్ టూల్. ఇది అంటే ఏం చేస్తుంది అంటే 10 మైక్రో అనేది ఎవరైనా అబ్నార్మల్గా సర్వర్కి వచ్చి అటాక్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఇలాంటివన్నీ అది బిహైండ్ ద సీన్ మానిటర్ చేస్తూ ఉంటుంది 10 మైక్రో అనేది. ఓకే, సో అది కొంచెం అడ్వాన్స్, ప్రజెంట్ అయితే అవసరం ఉండదు. సో ఇందాక చెప్పుకున్నట్టు ఈ రెడ్ హ్యాట్ అది చాలా పాపులర్ ఉంటుంది మార్కెట్లో. ఇది అన్ని ప్లాట్ఫామ్స్లో మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంటెల్ అని, ఆల్ఫా అనే ఒక హార్డ్వేర్, అండ్ స్పార్క్ అనేది సన్ మైక్రో సిస్టమ్ వాడి హార్డ్వేర్లో కూడా ఇది ఫైనల్గా పనిచేస్తుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ మార్కెట్లో ఉన్నారు. సో బట్ రెడ్ హ్యాట్ మాత్రం టాప్ ప్లేస్లో ఉంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క ఈచ్ ఆఫ్ ఫీచర్స్ బట్టి, వాళ్ళ యొక్క వే ఆఫ్ ఇన్స్టాలేషన్ మోడల్స్ బట్టి అవి మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి బిహైండ్ ద సీన్. ఒకటేమో ఆర్పిఎం బేస్డ్ అనేది, ఇంకోటేమో డెబిన్ బేస్డ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆర్పిఎం బేస్డ్ అంటే ఏంటి అండ్ డెబిన్ బేస్డ్ ఏంటి ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఆర్పిఎం బేస్డ్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఆర్పిఎం మీనింగ్ ఏంటంటే రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. సో ఇది గుర్తుపెట్టుకుని ఎవరైనా అడిగారు అనుకోండి ఆర్పిఎం అంటే ఏంటంటే సింపుల్ మీరు చెప్పాలి రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పాలి. సో ఇది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే విండోస్లో అయితే మనకి ఏ ఫార్మాట్లో వస్తాయి, .exe ఫార్మాట్లో వస్తాయి, ఆర్ .msc ఫార్మాట్లో వస్తాయి మన విండోస్ ల్యాప్టాప్స్లో. బట్ లైనక్స్లో అయితే అలా కాదు, మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి వాటి యొక్క ఫార్మాట్స్ మారిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద టైం రెడ్ హ్యాట్ యూజ్ చేస్తాం కనుక ఆర్పిఎం ఫార్మాట్లో వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా యుబంటో డెబిన్ బేస్డ్లో ఉన్న యుబంటో యూజ్ చేస్తారనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ మీకు .deb అనే ఫార్మాట్లో మనకి వస్తాయి. సో ఇప్పుడు మనం ఆర్పిఎం బేస్డ్ ఏమేమి వస్తాయి, అందులో ఇంకా ఏమి ఉండొచ్చు, డిఫరెంట్ కమర్షియల్ వర్షన్స్ ఉన్నాయా, లేకపోతే కమ్యూనిటీ బేస్డ్ ఉన్నాయని ఇప్పుడు మాట్లాడదాం. సో ఆర్పిఎం అంటే మనం చెప్పుకున్నాం రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, ఇదేంటంటే మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ దీని మీదే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేది రెడ్ హ్యాట్. సో ఇక్కడ ఆర్పిఎం బేస్డ్ మీద పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. అందులో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు కమర్షియల్ ఉంటాయి అండ్ కమ్యూనిటీ బేస్డ్. ఇక్కడ కమర్షియల్కి కమ్యూనిటీకి కొంచెం డిఫరెంట్, అదేంటో ఇప్పుడు మీరు చూద్దాం. ఇక్కడ కమర్షియల్ అంటే ఏంటి, కమర్షియల్లోనే ఉంది మీనింగ్. కమర్షియల్ అంటే కొనుక్కోవాలి, అదేం ఫ్రీ కాదు, మీరు కంపల్సరీ కొనుక్కొని యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్. సో మీరు రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే దానికి లోగో ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దాన్నే మనం షార్ట్కట్లో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్ లైనక్స్ అని కూడా అంటాం. సో ఎవరైనా మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు అంటే రియల్ టైంలో
వాళ్ళు మ్యాక్సిమం రెడ్ హ్యాట్ కిందే ఉంటారు. ఎందుకు అంటే లైసెన్సింగ్ కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ ఇంకేది ఉన్నా సరే అన్నీ వాళ్ళకి రెడ్ హ్యాట్ నుంచి తీసుకోవడానికి యూజబుల్గా ఉంటుంది. అండ్ కస్టమర్స్ కూడా వాళ్ళు వరీ అవర్ ఓకే నాకు సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ కావాలి అండ్ అన్ని ఫీచర్స్ కలిగి ఉండాలి, ఏదైనా ఇష్యూ వస్తే సపోర్ట్ ఉండాలి అలా అనుకున్న వాళ్ళు కంపల్సరీ రెడ్ హ్యాట్కే వెళ్తారు. ఎందుకంటే లైసెన్సింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు డబ్బులు పెడతారు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ బేస్డ్ సపోర్ట్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వర్క్ లోడ్స్ ఏమి మరి అంత క్రిటికల్ కావు కనుక వాళ్ళు కమ్యూనిటీ బేస్డ్ సపోర్ట్కి వెళ్తారు. ఓకే, సో ఇందులో ఇంకోటి ఉంది ఓపెన్ సూసీ. ఇది ఎంటర్ప్రైజెస్లో కూడా ఉంది. దీన్ని ఓపెన్ సూసీ లైనక్స్ అని అంటారు. ఇది ఎంటర్ప్రైజెస్లో కూడా ఉంది అండ్ కమ్యూనిటీలో కూడా ఉంది. కానీ నేనైతే సూసీ లైనక్స్ నా 10 years కెరియర్లో నేను ఎక్కడ సూసీ లైనక్స్ వాడలేదు. ఏ కస్టమర్కి నేను వాడలేదు. రెడ్ హ్యాట్ ప్రైమరీగా వాడాను. దాని తర్వాత ఇబుంటో, అటు క్లౌడ్ బేస్డ్లోకి వెళ్ళిపోతే అమెజాన్ లైనక్స్ కూడా ఉంటుంది. ఓకే, అది కూడా సిమిలర్ టు ది ఆర్పిఎం బేస్డ్ కిందకే డిస్ట్రిబ్యూషన్ కిందకే వస్తుంది. సో నెక్స్ట్ కమ్యూనిటీ బేస్డ్లో మనకు వచ్చేది ఫస్ట్ వాయిస్ CentOS. CentOS మనం చెప్పుకున్నాం కదా, ఇది క్లోన్ టు రెడ్ హ్యాట్. క్లోన్, ఇది క్లోన్ రెడ్ హ్యాట్ యొక్క క్లోన్. ఓకే, అంటే సేమ్ రెడ్ హ్యాట్ లాగా ఉంటుంది బట్ కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ అక్కడ ఇక్కడ చేసి ఉంటుంది. సో CentOS కూడా నేను యూజ్ చేశాను చిన్న లోయర్ చిన్న కస్టమర్స్కి, బట్ అంత ఎక్కువ కాదు. మేబీ హార్డ్లీ ఒక 10 missions నేను యూజ్ చేసి ఉంటాను త్రూ అవుట్ కెరియర్లో CentOS. అండ్ ఫెడరా అయితే అస్సలు నేను యూజ్ చేయలేదు. సో ఫెడరా ఒక కైండ్ ఆఫ్ కమ్యూనిటీ బేస్డే. ఓపెన్ సూసీ ఎందుకు చెప్పుకున్నాం కదా, ఓపెన్ సూసీ కూడా కైండ్ ఆఫ్ కమ్యూనిటీ సపోర్టెడ్. అండ్ ఒరాకిల్ లైనక్స్ అనేది కూడా ఒరాకిల్ వాడు డిజైన్ చేసుకున్నాడు. వీడు కూడా ఏం చేశాడు, సిమిలర్ టు రెడ్ హ్యాట్ కెర్నల్ అలా లైనక్స్ కెర్నల్ని క్లోన్ చేసుకుని రెడ్ హ్యాట్ లోగోని ఇన్సెట్ చేసుకుని రెడ్ హ్యాట్కి సిమిలర్ ఓఎస్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. వాడు కూడా ఒరాకిల్ వాడు కూడా అమ్ముకుంటాడు. సో ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్కి కమర్షియల్ బేస్డ్కి ఒకటే తేడా ఏంటంటే కమర్షియల్ బేస్డ్ ఎప్పుడు మనం కొనుక్కోవాల్సిందే డబ్బులు ఇచ్చి. కమ్యూనిటీ బేస్డ్ అయితే అలా కాదు, ఫ్రీ, మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇంకో డిఫరెన్స్ ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్లో మీకు సపోర్ట్ ఉండదు. ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా మీకు మీరే ట్రబుల్ షూట్ చేసుకోవాలి. గూగుల్లో అక్కడెక్కడ సెర్చ్ చేసుకొని అక్కడ ఏమైనా ఇన్పుట్స్ ఉంటే ఆ ఇన్పుట్స్ తీసుకొని అప్లై చేసుకొని మీరు ట్రబుల్ షూట్ చేసుకోవాలి. కానీ కమర్షియల్ అలా కాదు, మీకు ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్లో ఇస్తారు. వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే మీకు వాళ్ళు బిహైండ్ ద సీన్ మీకు హెల్ప్ చేస్తారు. అదే డిఫరెన్సెస్. ఓకే, నౌ మనం ఈ యొక్క ప్యాకేజ్ ఫార్మాటింగ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే అది కంపల్సరీ రెడ్ హ్యాట్ తీసుకున్నా, CentOS తీసుకున్నా, సూసీ లైనక్స్ తీసుకున్నా, ఆర్ ఓపెన్ సూసీ తీసుకున్నా, లైనక్స్ ఒరాకిల్ లైనక్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దాని యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే .rpm అనే ఎక్స్టెన్స్తోనే వస్తుంది. ఓకే, .rpm అనే ఎక్స్టెన్స్తోనే వస్తుంది. మీరు ఇక్కడ చాలా కమాండ్స్ ఉంటాయి. RPM అనే కమాండ్తోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ RPM-i అండ్ ప్యాకేజ్ని. ఇక్కడ ఐ అంటే ఏంటంటే ఇంటరాక్టివ్ ఇన్స్టాలేషన్ అన్నట్టు. అలా అవి నేను లైనక్స్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్డెప్త్గా చెప్తాను. ఇప్పుడు చెప్పే కమాండ్ ఇది బేసిక్స్ కనుక ఫండమెంటల్స్ కనుక మనకు అంత ఇన్డెప్త్ అవసరం లేదు. బట్ ఎస్, మీకు తెలియాలి అసలు మనం ఏ కైండ్ ఆఫ్ కమాండ్ యూజ్ చేస్తామని. నెక్స్ట్ డెబిన్ బేస్డ్. సో డెబిన్ బేస్డ్ ఇందాక నేను చెప్పుకున్నట్టు డెబిన్ బేస్డ్ నేను ఎక్కడ సర్వర్ ఎడిషన్లో చూడలేదు. మ్యాక్సిమం డెస్క్టాప్ ఎడిషన్ కానీ అంటే మొత్తం త్రూఅవుట్ కెరీర్లో చూశాను యాజ్ ఎ సర్వర్ ఎడిషన్, బట్ ఆ ప్రో వెర్షన్స్ ఉంటాయి. యూబుంటో ప్రో వెర్షన్. సో ఇందులో మీకు ఎలా అంటే ప్యాకేజెస్ అన్నీ వేస్తే డెబిన్ ప్యాకేజ్ మేనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో అవన్నీ ప్యాకేజ్ ఏ ఫార్మాట్లో వస్తాయంటే .deb అనే ప్యాకేజ్ ఫార్మాట్లో వస్తాయి. ఓకే, సో ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. అంటే కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ అనే. సో ఇక్కడ మీరు డెబిన్ తీసుకుంటే నాన్ కమర్షియల్ అండ్ దాని యొక్క లోగో ఎలా ఉంది అక్కడ చూడండి. అండ్ ఇబుంటో అది డెస్క్టాప్ వెర్షన్ అండ్ సర్వర్ ఎడిషన్ అని చెప్పుకున్నాం కదా. సో డెస్క్టాప్ వెర్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ సర్వర్ ఎడిషన్ కింద. ఇప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పుడున్న కొన్ని ల్యాప్టాప్స్ మీరు కొన్నప్పుడు కొంతమందికి ఒక ఆప్షన్ ఇస్తారు, మీకు విండోస్ కావాలా ఇబుంటో కావాలా అని. సో మీరు చూడండి, ఇబుంటో కూడా ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు. అదేంటంటే ఇట్స్ ఎ డెస్క్టాప్ వర్షన్. డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ సపోర్టెడ్ వర్షన్ కింద వస్తుంది. అది సర్వర్ కింద యూజ్ చేయరు రియల్ టైంలో. బట్ అలా అని కాదు, ఇప్పుడు నేను చెప్పాను సర్వర్ కింద కూడా యూజ్ చేసుకుంటారు అండ్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ టు కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఇంకా లైనక్స్ మింట్ అని ఉంది, ఖాళీ లైనక్స్ అని ఉంది. ఇలా చాలా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి మార్కెట్లో. బట్ మనకి కావాల్సింది ఈ డెబిన్ సిస్టమ్ నుంచి 2 ఒకటి డెబిన్ కానీ
ఇబంటో. ఓకే. సో వీటి యొక్క ఫార్మాట్స్ ఎలా ఉంటాయని ఇప్పుడు చెప్పుకున్నాను డాట్ డిబి అనే ఫార్మాట్లు ఉంటాయి ప్యాకేజెస్ అన్ని. మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏపీటీ డాష్ గెట్ ఇన్స్టాల్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఆ డెప్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే. ఇలా మనకి డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్లో ఇంకా ఇండెప్త్ చెప్పుకుంటాం, ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం, ఏదైనా ఇష్యూ వస్తే ప్యాకేజింగ్ ఏమైనా కరప్ట్ అయిపోతే ఎలా ఇన్స్టాల్ చేస్తాం అంతా మనం ప్యాకేజింగ్ మేనేజ్మెంట్లో ఇండెప్త్గా చెప్పుకుంటాం. ఓకే. ఇది డిస్ట్రిబ్యూషన్స్కి దానికి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటామంటే కమర్షియల్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ AWS. సో మనం AWS గురించి ఎందుకు చెప్తున్నాం అంటే మనం లైనక్స్ ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత AWS చెప్పుకుంటాం కనుక సింపుల్గా ఒక స్లైడ్ పెట్టాను ఇక్కడ. మనం లైనక్స్లో కూడా మాట్లాడుకుంటాం, AWSలో కూడా వీడి గురించి మాట్లాడుతాం కనుక ఒక షార్ట్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పెడదామని చెప్తున్నాను. సో ఇక్కడ కమర్షియల్ అంటే ఇందాక చెప్పాను కదా, కమర్షియల్ అంటే కంపల్సరీ మనం కొనుక్కోవాల్సిందే. సో ఇక్కడ ఉబుంటూ ఫ్రీ వెర్షన్ ఉందని చెప్పాను, సర్వర్ ఎడిషన్ ఉందని కూడా చెప్పాను కదా. సో ఇక్కడ మీకు ఉబుంటూ ప్రో అనేది మనం కొనుక్కోవాలి లైసెన్స్. ఇక్కడ కూడా సిమిలర్ టు రెడ్ హ్యాట్, వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తారు ఏదైనా ఇష్యూస్ వస్తే. సో మనం దాన్ని యూజ్ చేసేసుకొని మనం మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఉబుంటూ ప్రోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో రెడ్ హ్యాట్, సో ఈ రెడ్ హ్యాట్ కూడా మనకి అమెజాన్లో దొరుకుతుంది, మనం కొనుక్కోవచ్చు, లాంచ్ చేసుకోవచ్చు. ఉబుంటూ ప్రో కూడా తీసుకోవచ్చు, సుజీ లైనక్స్ కూడా తీసుకోవచ్చు. నాన్ కమర్షియల్ కమ్యూనిటీ సపోర్ట్లో అయితే CentOS ఉంది, ఉబుంటూ కూడా ఉంటుంది, ఓపెన్ సుసి కూడా ఉంటుంది. ఓకే. మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ యూజ్ చేస్తాం అని అంటే, ఇది కంపల్సరీ మనం ఎంటర్ప్రైజెస్ ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ యూజ్ కేస్కైనా యూజ్ చేస్తాం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఆర్ మీ క్లౌడ్లో రన్ చేస్తున్న అప్లికేషన్స్కైనా యూజ్ చేస్తాం ఈ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ అప్లికేషన్ చెప్పుకున్నాం కదా, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, SAP అనేది ఒక అప్లికేషన్ అయ్యి ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ SQL దానికోసం అయ్యి ఉండొచ్చు, Oracle డేటాబేస్ కోసం అయ్యొచ్చు, ఇంకా ఏదైనా కస్టమ్ అప్లికేషన్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు జస్ట్ చెప్తున్నాను, జొమాటో తీసుకున్నా, అది ఒక అప్లికేషనే కదా, దానికి కూడా ఒక OS కావాలి కదా. ఆండ్రాయిడ్ OS అయితే ఒకలా ఉంటుంది, డెస్క్టాప్ OS అయితే ఒకలా ఉంటుంది కదా. సో OS కంపల్సరీ కావాలి ఏ అప్లికేషన్ రన్ చేయాలన్నా. సో ఏ OS తీసుకున్నా, రెడ్ హ్యాట్ తీసుకోండి, ఉబుంటూ తీసుకోండి, CentOS తీసుకోండి, ఏది తీసుకున్నా సరే ఒక ఎండ్ గోల్ ఏంటి అంటే టు రన్ సమ్ అప్లికేషన్ ఏదైనా అవ్వచ్చు. ఓకే. దాని పర్పస్ మనం యూజ్ చేస్తాము, అది ఆన్ ప్రెమిసెస్లో అవ్వచ్చు ఆర్ క్లౌడ్లో అవ్వచ్చు. ఇక్కడ నేను ఆన్ ప్రెమిసెస్ ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే, క్లౌడ్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు మనకు ఆన్ ప్రెమిసెస్ ఉంటుంది. అంటే ఏంటంటే మనకు ఒక పెద్ద సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్లో అన్నీ మనం ఇన్స్టాల్ చేస్తాం, అన్ని రిమోట్లోనే చేస్తాం. దాన్ని ఒక ఏదో లొకేషన్ ఉంటుంది, మనం రిమోట్లో కనెక్ట్ అవుతాం. సిమిలర్ థింగ్ మనం అమెజాన్లో చేస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే సర్వర్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు. లైక్ ఫిజికల్ సర్వర్ అంటే సిస్టము, దాని యొక్క CPU, లేకపోతే ర్యామ్, డిస్క్లు, దాని యొక్క ఉన్న కీబోర్డు, ఇవన్నీ మనకు కంట్రోల్లో ఉండదు. బట్ మనం ఆ సర్వర్లో కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూస్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హార్డ్వేర్ రిలేటెడ్ అంతా అమెజాన్ మేనేజ్ చేస్తుంది. అందుకనే చాలా పాపులర్ అయింది అమెజాన్. ఎందుకు అంత పాపులర్ అయింది, దాని యొక్క ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ, ఇవన్నీ మనం అమెజాన్ సిరీస్లో మాట్లాడుకుందాం ఇన్డెప్త్గా. ఓకే. సో నెక్స్ట్ మనం ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరో ఇంటర్వ్యూలో అడుగుతారు, అడగవచ్చు, ఫ్రెషర్స్ వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే ఏం అడగరు. సో ఆర్కిటెక్చర్ మీకు తెలియాలి. ఓకే. సో ఇక్కడ ఆర్కిటెక్చర్లో స్టార్టింగ్లో మీకు ఎలా స్టార్ట్ అవుతుందని అంటే, లైనక్స్ తీసుకున్నా లేకపోతే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా నార్మల్గా ఫస్ట్ యూజర్ నుండే స్టార్ట్ అవుతుంది. అంటే యూజర్ అంటే ఎవరు, మీరు ఆర్ నేనేం చేస్తాను అంటే, నేను ఇప్పుడు ఒక PPT ప్లే చేస్తున్నాను. PPT ప్లే చేసింది ఏంటి, అది కూడా ఒక యూజర్ ఇన్పుటే కదా. నా PPT ప్లే చేయడం ఒక ఇన్పుటే కదా. ఆ ఇన్పుట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, అప్లికేషన్స్కి వెళ్తుంది. అప్లికేషన్ అక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ PPT ఎక్కడ ఏ అప్లికేషన్ యూజ్ చేసి నేను క్రియేట్ చేసుకున్నాను, ఎగ్జాంపుల్ MS ఆఫీస్ ఒక అప్లికేషన్ కింద అవుతుంది. ఆ అప్లికేషన్ యూజ్ చేసుకుని నేను ఈ PPT డిజైన్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను ఈ PPT యూజ్ చేశానో, ఓపెన్ చేశానో, అది అప్లికేషన్కి వెళ్తుంది. అప్లికేషన్ ఇక్కడ MS ఆఫీస్ నుంచి ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆ ఓపెన్ కంటెంట్ నేను చూడాలి, ఫుల్ ఫ్లెక్స్డ్గా చూడాలి, ఏం జరుగుతుందని చూడాలంటే ఏం చేస్తుంది, బిహైండ్ ద సీన్
అది వెళ్ళి సెల్కి చెప్తుంది, హే ఈ యూజర్ అనేవాడు ఈ ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్లో ఉన్న ఈ పీపీటీ ఓపెన్ చేశాడు అని షెల్కి చెప్తుంది. షెల్ ఏం చేస్తుంది, ఓ ఈ ప్రోగ్రామ్ యూజర్ ఓపెన్ చేశాడా, అయితే ఓకే నేను ఇది ఎక్కడ ఉందో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అప్పుడు నీకు నేను రెస్పాన్స్ ఇస్తాను, అంతవరకు వెయిట్ చేయి అని చెప్పి షెల్ ఇమీడియట్గా దాన్ని తీసుకువెళ్ళిపోయి కెర్నల్కి చెప్తుంది. కెర్నల్ ఏం చేస్తుంది, ఓకే ఈ పీపీటీ ఎక్కడ ఉంది, కెర్నల్ ఏం చేస్తుంది, దాన్ని డీకోడ్ చేస్తుంది. అదే ఓకే ఇది సో అండ్ సో డిస్క్లో సో అండ్ సో పార్టీషన్లో ఆర్ సో అండ్ సో లొకేషన్లో ఉంది, నేను హార్డ్వేర్ను చెక్ చేసుకుని నేను నీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్ అని చెప్పి కెర్నల్ ఏం చేస్తే వెంటనే హార్డ్వేర్ కలుగుతుంది, హార్డ్వేర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. ఇక్కడ హార్డ్వేర్ అంటే ఏంటి, మోస్ట్లీ మన డిస్క్, సిపియు, మెమొరీ వీటిని అన్ని వాడిని క్యాల్కులేట్ చేసుకొని దానికి ఎంత ప్రాసెస్ కావాలి. ఇక్కడ కెర్నల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, హార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అదే మేనేజ్ చేస్తుంది, ఎంత మెమొరీ కావాలి దానికి, ఎంత సిపి కావాలి, ఇవన్నీ చేయాలని చెప్పుకున్నాం కదా. అది హార్డ్వేర్ నుంచి తెచ్చుకొని అప్పుడు మీకు ఇమీడియట్గా మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది, అంటే లైక్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఏదైతే నేను చెప్పానో విత్ ఇన్ సెకండ్స్లో, అంటే నేను ఇలా క్లిక్ చేయగానే టక్ మన వచ్చేస్తుంది. ఎందుకు, అది చాలా స్పీడ్గా జరుగుతుంది, అది మనం చూడలేం, ఆ బ్యాక్ అండ్ ప్రాసెస్ మనం చూడలేం, చాలా స్పీడ్గా జరిగిపోతుంది. సో ఇది బిహైండ్ ద సీన్ దాని జనరల్గా మనకి ఆర్కిటెక్చర్ అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ యూజర్ గురించి మనం చెప్పుకున్నాం కదా. యూజర్ అంటే ఏంటి, సింపుల్ యూజర్ అంటే ఎవరైనా అవ్వచ్చు, ఓకే. అండ్ అప్లికేషన్ అండ్ యూటిలిటీస్, ఇక్కడ యూటిలిటీస్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, అంటే మనం అది సిస్టమ్ యూటిలిటీస్ అనొచ్చు అండ్ అని ఉంటాయి యూజర్ యూటిలిటీస్ అని, సిస్టమ్ లైబ్రరీస్ అనొచ్చు, సిస్టమ్ యూటిలిటీస్ అనొచ్చు. ఇక్కడ సిస్టమ్ లైబ్రరీస్లో ఏమొస్తాయి అని అంటే సింపుల్గా ప్రీ కాన్ఫిగర్డ్ ప్యాకేజెస్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తాయి, అంటే కెర్నల్కి సంబంధించిన లైబ్రరీస్ ఇవన్నీ దానికి ఎందుకు వస్తాయి. సిస్టమ్ యూటిలిటీస్లో ఏమొస్తాయి అంటే మనకి ఎగ్జాంపుల్ కమాండ్, ఇప్పుడు నేను ఇప్పుడు లైనెక్స్ ప్యూర్ కమాండ్స్ చెప్తాను, ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి, ఎల్ఎస్ కమాండ్ అని ఉంది లైనెక్స్లో, సిపి కమాండ్ ఉంటుంది, మూవ్ కమాండ్, ఇవన్నీ ఏంటంటే యూటిలిటీస్ కిందకు వస్తాయి. ఈ యూటిలిటీస్ అన్నీ మనకు అప్లికేషన్ అండ్ యూటిలిటీస్లో ఉంటాయి. అండ్ సెల్, ఇక్కడ సెల్ గురించి మనం ఏం చెప్పుకున్నాం, అది తీసుకుంటుంది ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది ఏం చేస్తుంది, యూజర్ నుంచి ఇన్పుట్ తెచ్చుకొని ఆపరేటింగ్ సిస్టమ్ పంపిస్తుంది, ఇక్కడ బిహైండ్ ద సీన్ కెర్నల్ అన్నట్టు. సో ఇది ఇంటర్ప్రెటర్ అని అంటాం మనం, ఓకే. మనం ఏం ఎగ్జిక్యూట్ చేసినా అది వెంటనే తీసుకువెళ్ళి కెర్నల్కి ఇస్తుంది. సో ఇక్కడ మనకి షెల్లో చాలా టైప్స్ ఉంటాయి, కొన్ని పాపులర్ సెల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ బార్న్ అగైన్ సెల్, బ్యాష్ అంటారు దాన్ని, అది చాలా పాపులర్ సెల్. మనం సెల్స్ గురించి ఇన్డెప్త్గా మళ్ళీ మాట్లాడేసుకుంటాం, ఓకే. నెక్స్ట్ ఇందులో కెర్నల్ గురించి చెప్పుకున్నాం కదా. కెర్నల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇట్స్ ఎ కోర్ ఆర్ హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇట్ మేనేజెస్ ది, దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ మేనేజెస్ ది హార్డ్వేర్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పుకున్నాం కదా. లైక్ ప్రాసెస్ మేనేజ్మెంట్ చేస్తుంది, మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అండ్ దాని తర్వాత హార్డ్వేర్ గురించి ఇట్స్ సింపుల్ లైక్ మనం చెప్పుకున్నట్టు మీ యొక్క సిపి ఎలా మేనేజ్ చేయాలి, మెమరీ ఎంత మేనేజ్ చేసేసుకోవాలి, ఇవన్నీ హార్డ్వేర్ కిందకి వస్తుంది. సో దీని తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఆర్కిటెక్చర్లో, ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోతాయి, లైక్ డివైస్ డ్రైవర్ డివైస్ డ్రైవర్స్ అని, ఫైల్ సిస్టమ్స్ అని, ఓకే, ఇంకా నెట్వర్క్ అని చాలా ఉంటాయి. బట్ ఓవర్ వ్యూ, హై లెవెల్లో ఓవర్ వ్యూ తెలియాలంటే ఈ 5 గురించి తెలిస్తే సరిపోతుంది ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడినప్పుడు, ఓకే. ఇది లైనక్స్ యొక్క ఆర్కిటెక్చర్. ఎవరైనా అడిగితే లైనక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని అంటే మీరు చెప్పొచ్చు, యూజర్ నుంచి స్టార్ట్ అవుతుంది, దెన్ అప్లికేషన్ యూటిలిటీస్కి వెళ్తుంది, యూటిలిటీస్ నుంచి షెల్కి వెళ్తుంది, షెల్ నుంచి కెర్నల్కి వెళ్ళి కెర్నల్ నుంచి హార్డ్వేర్కి వెళ్తుంది. వన్స్ అక్కడ అవుట్పుట్ దొరికితే వెంటనే అది మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు నేను తెలుగులో చెప్పాను, దీన్ని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పుకోవాలి. సో ఇంగ్లీష్లో ఎలా చెప్తారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, యూజర్ యాజ్ ఎ యూజర్ when he hit any command that will goes to the utilities and utilities will send that particular information to the shell interfaces between the user and the kernel, then shell translate that particular program to the kernel, and kernel will identify how much memory, how much CPU that need to be allocated for the particular process, and that will send to the hardware, and the hardware it look for the file or program location or path, and then it will revert to the user with the response. సో ఇలా మీరు ఎవరైనా అడిగితే ఇంగ్లీష్లో కన్వే చేసి చెప్పాలి. సో దీన్నే మీరు రకరకాలుగా చెప్పుకోవచ్చు, బట్ మీరు చెప్పేది మాత్రం కాంప్లికేటెడ్గా చెప్పకూడదు, సింపుల్ వేలో చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అలా సింపుల్ వేలో చెప్తే ఎవరికైనా ఇంటర్వ్యూలో కొంచెం ఇంప్రెషన్ వస్తుంది, ఓకే
వీడికి ఐడియా ఉంది అసలు ఏం జరుగుతుందండి, అట్లీస్ట్ ఐడియా ఉంది. ఇది ఓన్లీ ఇంటర్వ్యూస్ పర్పసే కానీ రియల్ టైంలో అసలు ఇవన్నీ మీకు అవసరం లేదు. అంటే ఆర్కిటెక్చర్ ఏంటి ఇవన్నీ ఎవరు అడగరు. ఇది జస్ట్ మీకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది. ఓకే ఓకే సో డే 1 అయిపోతుంది. సో మీరు నాకు ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు నా యొక్క అఫీషియల్ పేజ్, అంటే ఇది నా యాస్టాక్ ఛానల్ యొక్క ఫేస్బుక్ పేజ్, మీరు ఇక్కడకు వచ్చి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, యాస్టాక్ ఛానల్ అని ఉంటుంది, మీరు అక్కడికి వచ్చి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ థర్డ్ వన్ ఇస్ యాస్టాక్ ఛానల్, అది మన టెలిగ్రామ్. ఓకే సో టెలిగ్రామ్లో నేను ఏమైనా కమెంట్స్ కానీ ఏమైనా డాక్యుమెంట్ చేస్తే అప్కమింగ్, ఇది డే 1 కనుక అంత డాక్యుమెంట్స్ ఏమి ఉండవు, బట్ డే 3 నుంచి లేదా డే 2 నుంచి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి నేను పీడిఎఫ్గా కన్వర్ట్ చేసేసో లేదా వర్డ్ డాక్యుమెంట్లో కన్వర్ట్ చేసేసో నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో యా, ఇది ఈరోజు డే 1 కాన్సెప్ట్. సో నేను అనుకుంటున్నాను మీ అందరికీ తెలుగులో చెప్పడం వల్ల ఇంకొంచెం బాగా అర్థమై ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే థ్యాంక్ యూ, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.